హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మోనికా. సో రివ్యూలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అది చేయండి. సో ఇదండి మంచి అంటే ఒక ఇన్ఫర్మేషనల్ సిరీస్ అని చెప్పొచ్చు. ఇదండి వెబ్ సిరీస్. సో ఏ వెబ్ సిరీస్ అనుకున్నారండి? పారాషూట్ అండి. సో చాలా అంటే చాలా బాగుంది. అంటే ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు ఈ పారాషూట్ అనేది. ఇది ఒక వెబ్ సిరీస్ అండి. సో ఇప్పుడు మన పేరెంట్స్ ఎలా ఉంటారు మనకి ఆల్రెడీ అందరికి తెలిసిందే. అందరి ఇంట్లో ఉండేదే పేరెంట్స్. చాలా టఫ్ అండ్ స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా ఎమోషనల్గా ఉంటారు. అంటే ఒక వర్క్ మీద ఉంటే ఇప్పుడు స్కూల్ టైం అనుకోండి చాలా స్ట్రిక్ట్ ఉంటారు, కాలేజ్ టైం అంటే అది స్ట్రిక్ట్గా ఉంటారు, ఒక ఏజ్ వచ్చాక కొంచెం ఎమోషనల్గా ఇదిగా ఉంటారు. సో ఈ మూవీ మొత్తం ఎమోషనల్ అని కూడా నేను చెప్పచ్చు. మెయిన్గా ఎమోషనల్ పిల్లలతో ఎలా ఉంటుంది అని చూపించారండి పారాషూట్ అనేది వెబ్ సిరీస్. సో ఫస్ట్ అంతా చాలా బాగుంటుంది. స్కూల్కి వెళ్తారు. ఆ చిన్న పిల్లోడు అంటే ఏదో ఒక బాబు ఒక పాప ఉంటారండి దీంట్లో. బాబు మాత్రం అలా అన్న ఆయన చెల్లి అంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ మాట ఇద్దరు. సో బ్రదర్ మాట తను స్కూల్కి వెళ్తాడు, కానీ వెళ్తాడు చదువుకుంటాడు బాగానే. కానీ ఒకరోజు తన రిజల్ట్స్ వస్తే అని ఫెయిల్ అయిపోయి ఉంటుంది. మాత్రం వాళ్ళ ఫాదర్ మాత్రం చాలా అంటే చాలా స్ట్రిక్ట్ అనమాట, మన సిస్టర్ల పేరెంట్స్. సో చాలా స్ట్రిక్ట్ అని తను చూసి కొడతా ఉంటారు, ఎప్పుడు కొడతానే ఉంటారు. సో బాగా అంటే ఆ అబ్బాయి మాకు చాలా లోపల నుంచి భయపడిపోయి ఉంటాడు అనమాట. అసలు నానంటే అంత దూరంలో ఉంటాడనమాట. చాలా అంటే చాలా భయపడిపోతాడు వాళ్ళ నాన్నకి. ఆ ఇదిలో అమ్మతో మాత్రం చాలా ప్రేమగా చాలా క్లోజ్గా ఉంటాడనమాట ఆ అబ్బాయి మాత్రం. సో అమ్మాయి మాత్రం ఇద్దరికి చాలా క్లోజ్ బాగానే ఉంటారు. సో ఒకరోజు ఏమవుతుందంటే అలా చెల్లి బర్త్డే అయితే అని బయటికి తీసుకెళ్తాడు. అయితే బయటికి తీసుకెళ్తే ఇంకా ఆ బండి ఉంటుంది కదండి, పారాషూట్ అనేది ఒక బండి పేరు. ఆ బండి మాత్రం దొంగలు ఎత్తుకెళ్ళిపోతారు. దొంగలు ఎత్తుకెళ్ళిపోయేసరికి వీళ్ళందరూ టెన్షన్ పడిపోయి ఎత్తుకుని ఒక చోట మాత్రం వాళ్ళ బండి కనిపిస్తుంది. ఆ దొంగలు తీసుకెళ్ళిపోవడం చూస్తాడు. ఆ బండి వెనకాల వీళ్ళు కూడా వెళ్తారండి. సో ఆ బండిలో ఇరికిపోతారు. సో దాంట్లోనే వాళ్ళ చెల్లి బర్త్డే చేస్తాడు. అలానే ఒక లాలీపాప్తో లైటర్ వెలిగించి ఇలా సెలబ్రేట్ చేస్తాడు. సో దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఆ బాండింగ్ ఎలా ఉంటుంది సిస్టర్ అండ్ బ్రదర్ది. సో బాగుంది, చాలా చక్కగా చూపించారు అక్కడైతే. సో అలానే లాస్ట్ వరకు వెళ్తారు. ఆ పారాషూట్ అంటే ఆ బండి కనిపిస్తుంది ఒక చోట, అంటే తమిళనాడు అంటే బార్డర్ క్రాస్ చేసేస్తారు అనమాట. ఆ దొంగలు ఆ బండిని తీసుకెళ్ళి బార్డర్ క్రాస్ చేస్తారు. సో అది మాత్రం తమిళనాడుకి వెళ్ళిపోతారు వీళ్ళు. అక్కడ సంథింగ్ ఏదో గొడవ వల్ల బండిని కాల్చేస్తారు. సో ఆ బండి కాలిపోతుంది. ఈలోపు వీళ్ళు తప్పిపోతారు. వాళ్ళ పేరెంట్స్ కంగారు పడిపోయి అందరికి వాళ్ళకి ఫోన్ చేసి పోలీసుని తీసుకొచ్చి అలా ఇలా జరుగుతుంది. ఈలోపు మళ్ళీ మధ్యలో ఒక ఇంపార్టెంట్ విషయం మాత్రం వాళ్ళ ఫాదర్కి చెప్తారు. అంటే ఆ ఫాదర్కి ఇప్పుడు దాకా మ్యాటర్ తెలియదు అన్నమాట. ఏంటంటే అబ్బాయి కిడ్నీలో ప్రాబ్లం ఉంటుంది అసలు ఇలా అని, మీకు అసలు ఏం పట్టింపు ఉంటుంది అన్నట్టు మాట్లాడతారు. సో ఈలోపు రియలైజేషన్ అవుతారు వాళ్ళ ఫాదర్. అండ్ ఇలా ఈలోపు బార్డర్ క్రాస్ చేసుకొని వస్తారు తమిళనాడు వాళ్ళ పేరెంట్స్ కూడా. సో అలా అయితే జరుగుతుంది మొత్తం. అయితే లాస్ట్కి వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫాదర్ కలిసిపోతారు అన్నమాట. అయితే ఆ పాప చెప్తుంది నా వల్ల జరిగింది, ఎందుకంటే ఆ పారాషూట్ నేనే తీసుకురమ్మని అన్నట్టు చెప్తుంది. కానీ ఇలా జరుగుతుంది, అదేం లేదు. తర్వాత అంతా నార్మల్గా ఉంటుంది, కలిసిపోతారు ఆ బ్రదర్ వాళ్ళ ఫాదర్ కూడా. ఇలా ఉంటుంది సిచ్యువేషన్. ఇదండి బాండింగ్ గురించి అని మెయిన్గా చూపించారు మూవీ మొత్తం. నాకైతే బాగా నచ్చింది వెబ్ సిరీస్. సారీ అండి, మూవీ కాదు, ఇది వెబ్ సిరీస్ అయితే చాలా బాగుంది. చూడండి తప్పకుండా. ఒక ఇన్ఫర్మేషన్ చెప్పచ్చు ఎలా అసలు పేరెంట్స్కి అండ్ ఇప్పుడున్న పిల్లలకి ఎలా ఉంటుంది అని బాండింగ్ మాత్రం చూపించారు. ఇది అని నా వెబ్ సిరీస్ రివ్యూ అండి. సో నాకైతే బాగా నచ్చింది వెబ్ సిరీస్ అయితే. మీరు కూడా తప్పకుండా చూడండి. సో నెక్స్ట్ వీడియోకి వెళ్దామండి. టేక్ కేర్.